సినిమాయి నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం గోదావరి గట్టుపైన ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రివ్యూ. మే 8న గోదావరి గట్టుపైన సినిమా రిలీజ్ అవుతుంది. మే నెలలో రాబోతున్న సినిమాల్లో స్పెషల్ అటెన్షన్ తీసుకుంటున్న సినిమా ఈ సినిమానే అని చెప్పాలి. చాలా సినిమాలు రిలీజ్ కి వస్తున్నాయి, వాటన్నిటిలోకి బెస్ట్ ఇంపాక్ట్ తీసుకుంటున్న సినిమా ఇదే. చూడరా గౌతమ్ మీనన్ మణిరత్నం సినిమాలో హీరోయిన్ లా లేదు మాయా. పాటలు జనాల్లోకి బాగా వెళ్ళాయి, మంచిగా రిసీవ్ చేసుకున్నారు. యూత్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ రకమైన ఇంప్రెషన్ మూవీ టీమ్ ప్రమోషన్స్ తో క్రియేట్ చేసింది. టీజర్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, మంచి ఇంప్రెషన్ క్రియేట్ అయింది. విజువల్స్, మ్యూజిక్, గోదావరి లొకేషన్, అక్కడున్న పరిస్థితులు, క్యారెక్టర్స్ అన్ని కూడా సూపర్ ఇంప్రెషన్ తీసుకుంటున్నాయి. ఇప్పటి వరకు ప్రమోషన్ వీటన్నిటి మీద నడిచింది. సో సినిమాకి సంబంధించి అందరూ ఓ అంచనాకు వస్తారు. ఇప్పుడు ట్రైలర్ బయటకు వచ్చింది. ఖచ్చితంగా సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తాయి. అంత బాగుంది ట్రైలర్. పర్సనల్ గా నాకు చాలా బాగా నచ్చింది. మంచి కట్. మీరు ఇంత ఈజీగా కన్విన్స్ అయిపోతారు అనుకోలేదండి కదా. అవ్వను. ఈ ట్రైలర్ చూసిన తర్వాత డైరెక్టర్ ధైర్యాన్ని, మూవీ టీం ధైర్యాన్ని మెచ్చుకోవాలనిపించింది. ఎందుకంటే కథ చెప్పేశారు, స్టోరీ పాయింట్ చెప్పేశారు, కాన్ఫ్లిక్ట్ చెప్పేశారు, డ్రామా గురించి చెప్పేశారు, సినిమాలో ఏముంటది, ఏం జరుగుద్ది, ఒక ఐడియా ఇచ్చేశారు. అది అందరూ చేయలేరు, దాచిపెడతారు. థియేటర్ కు వచ్చిన తర్వాత చూపిద్దాం అనుకుంటారు. ట్రైలర్ తోనే వీళ్ళు ఒక ఐడియా ఇచ్చేశారు అంటే ధైర్యంగా ఉన్నారు. ట్రైలర్ లో చూసింది మీరు శాంపులే, సినిమాలో అందుకు మించి ఉంటది. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటది. ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, మంచి లవ్ స్టోరీ పాయింట్ చెప్పేశారు. అయినా థియేటర్స్ కి రమ్మంటున్నారు. ఏ ధైర్యంతో రమ్మంటున్నారు? ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ గా ఉంటుంది. థియేటర్స్ కి వచ్చిన తర్వాత మీరు బ్యూటిఫుల్ గా మైమరిచిపోతారు, మిమ్మల్ని మీరు మర్చిపోతారు. అలాంటి ఎక్స్పీరియన్స్ మేము ఇవ్వబోతున్నాం అన్న ప్రామిస్ మూవీ టీం ఈ ట్రైలర్ తో పబ్లిక్ కి ఇచ్చింది అని చెప్పాలి. అది నచ్చింది. అలా ఉండాలి. అలా డేరింగ్ గా ఉన్న వాళ్ళే సాహసాలు చేస్తారు, బెస్ట్ ఎంటర్టైన్మెంట్ తీసుకొస్తారు. ఈ సినిమా డైరెక్టర్ సుభాష్ చంద్ర షార్ట్ ఫిల్మ్స్ 100కు పైన చేశాడు. ఫస్ట్ టైం సిల్వర్ స్క్రీన్ మీద అదృష్టాన్ని పరీక్షించుకోవడం కాదు, తన టాలెంట్ ని అందరికి అర్థమయ్యేట్టు చెప్తున్నాడు. మంచి కంటెంట్ తీసుకున్నాడు, క్లియర్ గా అర్థం అవుతుంది. ట్రైలర్ లో మెన్షన్ చేశారు టేల్ ఆఫ్ 3 హార్ట్స్ అని. ఇది 3 గుండెల కథ. ఎవరు వాళ్ళు? నాకు మా నాన్నతో ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో, నీతో ఉన్నప్పుడు కూడా అంతే సంతోషంగా ఉంటుంది. హీరో, హీరోయిన్, హీరోయిన్ ఫాదర్, ఈ 3 గుండెల మధ్యన జరిగిన సంఘర్షణ ఈ సినిమా అర్థమవుతుంది. ఇలాంటి కథలు ఇంతకు ముందు కూడా వచ్చాయి. అయినా సుభాష్ చంద్ర ఈ పాయింట్ తీసుకుని ఏం చెప్పాడు? నాకైతే చాలా క్యూరియాసిటీగా అనిపించిన మ్యాటర్ అది. ఉత్సాహంగా ఉంది, చూడాలి ఏం చేశాడు, ఎలాంటి డ్రామా క్రియేట్ చేశాడు. ఇలాంటి కథలు క్లైమాక్స్ లో అదిరిపోవాలి. సో సుభాష్ చంద్ర ఏం క్లైమాక్స్ రాశాడు, ఏం తీశాడు, ఐఎమ్ ఎక్సైటెడ్. క్లైమాక్స్ కనుక సరిగ్గా పేలిందా అద్భుతం ఉంటది. ఖచ్చితంగా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు, వండర్ఫుల్ గా బ్లాక్ బస్టర్ ఇచ్చేస్తారు. సో స్టోరీ పాయింట్ చెప్పేశారు కాబట్టి క్లైమాక్స్ ఎలా ఉండబోతుంది, డ్రామా ఎలా నడుస్తుంది అనేది చూడాలి. ఓ మంచి ఫీల్ గుడ్ ఎంటర్టైన్మెంట్ అయితే ఈ సినిమాతో ఎంజాయ్ చేసే అవకాశం ఉంది అని అర్థం అవుతుంది. సుమంత్ ప్రభాస్ టీజర్ లో, సాంగ్స్ లో చూసాం. ట్రైలర్ లో ఆ క్యారెక్టర్ లో దమ్ము ఇంకా స్పష్టంగా కనపడుతుంది. కాలు కింద పెట్టినవను మొత్తం ఆటోలనే తిప్పుతుంటాను, సీట్లు బాగుంటాయి, ఆటోలో డిక్కు సౌండ్ చాలా గట్టిగా వస్తుందని చెప్పాలా. మామూలు క్యారెక్టర్ అయితే చేయలా, చాలా బలమైన క్యారెక్టర్ చేశాడు. బాగుంది. హీరోయిన్ ని ప్రేమించడంలో హీరోయిన్ తండ్రితో పోటీ పడటం మామూలు క్యారెక్టర్ కాదు. అది స్కోప్ ఉంటది బెటర్ గా పెర్ఫార్మ్ చేయడానికి, బెస్ట్ గా పెర్ఫార్మ్ చేయడానికి. ట్రైలర్ వరకు అయితే ఇంప్రెషన్ తీసుకుంటున్నాడు, బెస్ట్ గానే చేశాడు అనిపిస్తున్నాడు. హీరోయిన్ క్యారెక్టర్ పాపం తండ్రికి ప్రేమికుడికి మధ్య నలిగిపోయే క్యారెక్టర్. మంచి స్కోప్ ఉంటది ఆ పాత్ర ద్వారా కూడాను డ్రామాకి. నిధి ప్రదీప్ బాగుంది, ఆ అమ్మాయితో బాగానే డైరెక్టర్ పర్ఫార్మెన్స్ తీసుకున్నారు అని అర్థమవుతుంది. తర్వాత హీరోయిన్ ఫాదర్ గా జగత్ బాబు గారు టెరిఫిక్ యాక్టర్. ఆయనకి మంచి రోల్స్ ఇవ్వాలి, పర్ఫార్మెన్స్ కి సంబంధించి ఛాలెంజ్లు ఇవ్వాలి. ఇందులో కూడా డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ గానే జగత్ బాబు గారికి ఛాలెంజ్ ఇచ్చారని అనిపిస్తుంది. ఈ మధ్య ఇంటికి వచ్చే టైం మారుతుంది, ఇంటి తిండికి దూరం అవుతుంది. ఏం జరుగుతుంది? ఆ క్యారెక్టర్ తో ఎలాంటి స్పెషల్ ఎమోషన్ క్రియేట్ అవుతుందో చూడాలి. మిగతా క్యారెక్టర్స్ కూడా మంచి ఇంప్రెషన్ తీసుకుంటున్నాయి. దేవి ప్రసాద్ గారు, రాజీవ్ కనకాల గారు సినిమా గురించి వాళ్ళు బాగా మాట్లాడుతున్నారు ప్రమోషన్స్ లో. అలాగే సినిమాలో వాళ్ళ క్యారెక్టర్స్ కూడా మనకి గుర్తుండిపోతాయని చెప్తున్నారు. డైరెక్టర్ వాళ్ళ పాత్రలతో ఎలాంటి ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేశారో చూడాలి. కామెడీ కసిరెడ్డి, సుదర్శన్ వాళ్ళ సందడి వాళ్ళు చేస్తున్నారు. టీజర్ లోనూ చేశారు, ట్రైలర్ లో కూడా అదరగొట్టేశారు. వాళ్ళిద్దరూ బాగా నవ్వించబోతున్నారు అర్థమవుతుంది. ముఖ్యంగా ట్రైలర్ చివరిలో సుదర్శన్ పంచ్ అద్భుతం, అంతే ఇరక్కొట్టేశాడు, అదిరిపోయింది. తప్పంతా రాదేరా, ఆ మాయనేదో నేనే పడేస్తుంటే వాడికి బాధ తప్పేది కదా. సో అలాంటి పంచులు ఇంకా ఉంటాయి. సుదర్శన్ అండ్ కసిరెడ్డి ద్వారా మనం బాగా నవ్వుకుంటాం ఈ సినిమా చూసి అని మాత్రం అర్థమవుతుంది. సుభాష్ చంద్ర అయితే ట్రైలర్ తో ఇంప్రెషన్ తీసేసుకున్నాడు. మంచిగా ఈ సమ్మర్ లో ఒక బ్రీజీ ఫీల్ గుడ్ ఎంటర్టైన్ అని మనకి ఇవ్వబోతున్నాను అని ప్రామిస్ అయితే చేసేసాడు. ఆ ప్రామిస్ ని థియేటర్స్ కి వచ్చిన తర్వాత సినిమాతో ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకుంటాడని అనిపిస్తుంది. మూవీ టీం చాలా కాన్ఫిడెంట్ గా ఉంది, బాగా మాట్లాడుతున్నారు. సుమంత్ ప్రభాస్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ వీళ్ళందరూ కూడా మంచి నమ్మకంగా ఉన్నారు. ఆ నమ్మకం నిజం అవ్వాలి, ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి. అవుతుంది. యూత్ ఈ సినిమా కోసం ఇంట్రెస్టింగ్ ఎదురు చూస్తున్నారు. యూత్ కి నచ్చిందంటే వాళ్ళు టాక్ స్ప్రెడ్ చేస్తారు, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వస్తారు. ఎందుకంటే
ఎందుకంటే మంచి సినిమా కోసం తెలుగు ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు, రావట్లేదు. ఈ మధ్యన వచ్చిన సినిమాలు అన్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి డిసప్పాయింట్ చేస్తున్నాయి. ఒక మంచి సినిమాకి ఎప్పుడు కూడా మంచి రిజల్ట్ ఇస్తారు తెలుగు ప్రేక్షకులు. వాళ్ళు ఎప్పుడు కూడా బెటర్ కంటెంట్ ని, బెస్ట్ కంటెంట్ ని డిసప్పాయింట్ చేయరు. ఈ సినిమాలో అయితే బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఉంది అని అర్థమవుతుంది. ఫోన్ చేసుకుంటారు, రిసీవ్ చేసుకుంటారు, సెలబ్రేట్ చేసుకుంటారు అని అనిపిస్తుంది. తర్వాత ఇంకొక విషయం కూడా నాకు ఆసక్తికరంగా అనిపించింది. అదేమిటి అంటే మూవీ టీం స్పష్టంగా చెప్తుంది, కథ మామూలుగానే ఉంటది, కాకపోతే డైరెక్షన్ ఇంట్రెస్టింగ్ గా ఉంటది, కథ నడిచే విధానం ఇంట్రెస్టింగ్ గా ఉంటది, పాత్రలు స్పెషల్ గా ఉంటాయి, పాత్రల ద్వారా క్రియేట్ అయ్యే ఎమోషన్ సూపర్ గా ఉంటది, కట్టుబడేస్తది అని చెప్తున్నారు. అదే కావాలి ఒక మంచి డ్రామాకి. డ్రామాతో సరిగ్గా ఆడుకునే డైరెక్టర్ ఉన్నాడు అంటే ఎంత నార్మల్ కథ అయినా, రెగ్యులర్ కథ అయినా స్పెషల్ అయిపోతుంది, స్పెషల్ ఎంటర్టైన్మెంట్ ని క్రియేట్ చేస్తుంది. సుభాష్ చంద్ర అలాంటి స్పెషల్ ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేశారని అనిపిస్తుంది. మే 8న సినిమా థియేటర్స్ కి వస్తుంది. థియేటర్స్ కి వచ్చిన తర్వాత గోదావరి గట్టుపైన సినిమా ప్రేక్షకులకి మెమరబుల్ ఫీల్ గుడ్ ఎంటర్టైన్మెంట్ ని ఇస్తుంది. బాగుండాలి, బాగుంటుందని కోరుకుందాం. ఆల్ ద బెస్ట్ టు మూవీ టీమ్. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ సినిమా ప్రిజం. థ్యాంక్ యూ.